శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. వీరు #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నంబర్ 96698772. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కు ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, నీ కోసం ఒక కోటీశ్వర్ల ఫ్యామిలీ కారులో వచ్చి మరీ వెతుకుతోంది బిడ్డ. కారు వేసుకుని వచ్చి మరీ ఒక కోటీశ్వర్ల కుటుంబం నిన్ను వెతుకుతోంది. వాళ్ళ నిజమైన వారసుడు నువ్వేనట, వారసురాలివి నువ్వేనట. మీ ఇద్దరిని కలిపేటటువంటి వ్యక్తి ఇదిగో వచ్చేసాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? మీ ఇద్దరిని కలిపే వ్యక్తి ఎవరో తెలుసా? ఆ కోటీశ్వర్ల కుటుంబం ఇప్పుడే నిన్ను ఎందుకు వెతుకుతోంది? ఇన్నాళ్ళు ఎందుకు వెతకలేదు? దానికి వెనుక ఉన్న కారణం ఏంటి? నీకు వాళ్లకు ఏదైనా సంబంధం ఉందా? లేకపోతే ఏదైనా ముందు జన్మ అనుబంధం ఉందా? అసలు ఎందుకు వాళ్ళు నిన్ను ఇప్పుడు వెతుకుతున్నారు? నీ కోసం ఇప్పుడు కారులో ఎందుకు వెతుక్కుంటూ వస్తున్నారు? ఈ వీడియో ఇప్పుడే నీ ముందుకు ఎందుకు వచ్చింది? నీ సాయి సందేశం ఈ రోజు ఎందుకు నీ కంటబడింది? అన్నీ కూడా అనుమానాలు చెలరేగాయి కదా బిడ్డ. నా కోసం ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? ఇప్పుడే ఎందుకు వస్తున్నారు బాబా అంటూ. అసలు ఆ కోటీశ్వర్ల కుటుంబాన్ని నన్ను కలిపేటటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఏ రూపంలో ఉంటారు? వచ్చారా లేదా ఇక వస్తారా? ఇలాంటి ప్రశ్నలన్నీ నీ మనసులో ఉన్నాయి కదా బిడ్డ. కొంచెం ఓపిక పట్టు, కాసింత నెమ్మదించు. అన్నింటికీ సమాధానాలు చెప్పాలనే కదా వచ్చాను ఈరోజు. నాకు తెలుసు ఈరోజు నీ జీవితంలో ఎంత ముఖ్యమైన రోజు. నీకంటే ఈ వార్త చెప్పటానికి నాకు ఎక్కువ ఆనందంగా ఉంది బిడ్డ. ఎందుకంటే నా బిడ్డ జీవితం మారబోతోంది. ఒక బిడ్డ జీవితం మారుతుంటే కన్న తండ్రి కళ్ళల్లో కనిపించే ఆనంద బాష్పాలు నీకేం తెలుసు బిడ్డ? అవి నాకే తెలుసు. అంత ఆనందంగా ఉంది. నా బిడ్డ జీవితం మారబోతోంది. నా బిడ్డ దశ దిశ మారబోతోంది. అదృష్ట యోగం పట్టబోతోంది. అందుకే ఈ రోజు సాయి ఆనందానికి అంతు లేకుండా పోయింది. అందుకే పరుగు పరుగున వచ్చేసాను. నా బిడ్డకు ఈ వార్త చెప్పాలి, తను సంతోషపడుతుంది అని. మరి ఒక్క 2 నిమిషాలు నాతో పాటు ఉంటావా? ఇది నీకోసం చెప్తున్న సందేశం కదా. మరి నీ సాయి చెప్తున్న ప్రతి మాటని కూడా గుండె లోతుల్లోకి తీసుకోవాలి బిడ్డ. ఎందుకంటే ఒక్క పదాన్ని, ఒక్క మాటని, ఒక్క అక్షరాన్ని వదులుకున్న నీ జీవితంలో ఎన్నో సువర్ణ ఘట్టాలని నువ్వు వదులుకున్న దానివి అవుతావు. జాగ్రత్త. ఎందుకే ఆ కోటీశ్వర్ల కుటుంబం నీకోసం ఎందుకు వెతుకుతోంది? తను జాగ్రత్తగా విను బిడ్డ. ఇక్కడ ఇప్పుడు నువ్వు ఒకటి తెలుసుకోవాలి బిడ్డ. ఇప్పటిదాకా నువ్వు కోల్పోయావని బాధపడిన ఆ భాగ్యమే ఇప్పుడు నీ తలుపు తట్టబోతోంది. ఒక రాజస గోత్రం, ఒక కోటీశ్వరుని కుటుంబం నీకోసం సంవత్సరాల తరబడి కూడా వెతుకుతూనే ఉంది. తమ నిజమైన వారసుడిని వెతుకుతూనే ఉంది సంవత్సరాలుగా. ఆ కుటుంబం నీ కర్మల వెలుగుతో ఇప్పుడు నీ వైపు వస్తోంది. నీ పేరు వాళ్ళ భాగ్యంలో రాసి పెట్టారు. ఇప్పుడు సమయం స్వయంగా నీ పక్షాన నిలబడింది. కానీ విను బిడ్డ, ఇది కేవలం డబ్బు గురించి మాత్రం కాదు. ఇది నీ ఆత్మ గుర్తింపు సమయం. సాయి నీతో అంటున్నాడు, నువ్వు ఇప్పటిదాకా ఎదుర్కొన్న ప్రతి కష్టము, ప్రతి అవమానము, అవన్నీ ఒక పెద్ద ఉద్వేగానికి, ఉద్దేశానికి నిన్ను తయారీ చేశాయి బిడ్డ. ఆ ఉద్దేశం కోసమే నిన్ను తయారీ చేశాయి. ఆ తయారీ మాత్రమే ఇది. నువ్వు రోధించిన ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు వజ్రంలా మెరిసిపోతుంది. ఒక్కటే గుర్తించుకో తల్లి, లోకం నిన్ను కలవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీ లోపల వెలుగు ఎప్పటికీ కూడా మసగబారనీయకు. సాయి హెచ్చరిస్తున్నాడు. సంపద వచ్చేటప్పుడు పరీక్షలు వస్తాయి. డబ్బు నిన్ను మార్చకూడదు, నీ మనసును మార్చకూడదు. నీ నిజ స్వరూపంలో స్థిరంగా నువ్వు ఉండు. నీలో ఉన్న పవిత్రత అదే ఒక గంగ లాంటి పవిత్రత అవుతుంది. నిన్ను వెతుకుతున్న ఆ కోటీశ్వరుని కుటుంబం నిన్ను డబ్బుతో కాదు, నీ ఆత్మశక్తితో నిన్ను గుర్తిస్తుంది. నీ కళ్ళల్లో ఉన్న సత్యమే వాళ్లకు నమ్మకం కలిగిస్తుంది. నువ్వే వాళ్ళ నిజమైన వారసుడు అని సాయి అంటున్నాడు.
ఈ లోక నాటకంలో ఏది యాదృశ్చికం కాదు. నీ జీవితంలో వచ్చిన ప్రతి మలుపు, ప్రతి ఆటంకం, ప్రతి ఆలస్యం వెనుక ఒక లోతైన రహస్యం దాగి ఉంది బిడ్డ. ఆ కుటుంబం నీకు అంతకు ముందు ఎందుకు దొరకలేదు? ఇప్పుడే ఎందుకు దొరికింది? ఎందుకంటే నువ్వు లోపల నుంచి అప్పుడు మేలుకోలేదు. ఇప్పుడు నువ్వు నీ ఆత్మ బల శిఖరం మీద నిలబడ్డావు. ఇప్పుడు విశ్వద్వారాలు తెరుచుకుంటున్నాయి. రాబోతున్నటువంటి ఈ అవకాశాన్ని నువ్వు గుర్తించు. ఇది ఒక్కసారే వస్తుంది. నీలో ఒక దివ్య అయస్కాంత శక్తి ఉంది. ఇప్పుడు అది అంతా ఆకర్షిస్తుంది. ధనం, గౌరవం, ప్రేమ అన్ని నీ దగ్గరికి తిరిగి వస్తున్నాయి. ఒకప్పుడు నిన్ను బలహీనుడివి అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు నీ ముందు తల వంచుకుంటారు. సాయి అంటున్నాడు, నీకు ఈ వరం ఎందుకు దొరికింది అంటే నువ్వు నమ్మకాన్ని వదల్లేదు. ఓడిపోయినా కూడా ప్రేమపై నమ్మకం ఉంచావు. ఆ నమ్మకమే ఇప్పుడు నీ అతి పెద్ద మూలధనం అయింది బిడ్డ. అయితే సంపద వచ్చినప్పుడు ఎవరిని చిన్నగా చూడకు. ఈ వరం కేవలం నీ కోసం కాదు, నీ ద్వారా కూడా ఎంతో మంది ఒక ఊరడింపు పొందబోతున్న అనేక మంది ఆత్మల కోసం. నువ్వు ఏ కుటుంబంతో అనుసంధానం అవుతావో వాళ్ళ జీవితంలో కూడా నీ రాక ఒక పెద్ద మార్పు తీసుకువస్తుంది. సాయి నీకు ఆ శక్తిని ఇస్తున్నాడు. నువ్వు కేవలం ధనవంతుడివి మాత్రమే కాకుండా ఒక దాతవి అవ్వాలి. కరుణతో లోకంలో ఉన్న కష్టంలో ఉన్న వాళ్ళు నీ దగ్గరికి కష్టం అని వచ్చిన వాళ్ళకి ఆదుకోవాలి. ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టాలి. ఆపద అన్న వాళ్ళని ఆదుకోవాలి. ఆ విధంగా నిన్ను తయారు చెయ్యటానికే ఇంత సమయం పట్టింది బిడ్డ. నువ్వు ఈ సందేశం వింటున్నావు. ఈ క్షణం నుంచే నీ భాగ్య చక్రం తిరగటం మొదలయ్యింది. సమయం ఇప్పుడు వేగంగా నీ పక్షాన తిరగటం మొదలు పెడుతోంది. సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు అద్భుతంగా పూర్తవుతాయి. నీ పేరు మీద మూసివేయబడిన తలుపులు తామే తెరుచుకుంటాయి. కానీ ఇదంతా జరిగేది నువ్వు నీ లోపలి స్వరాన్ని నమ్మినప్పుడు. నీ సాయి అంటున్నాడు, నీ జీవితంలో రాబోతున్న మార్పు బయటది మాత్రమే కాదు, నీ లోపలిది కూడా. ఇక నీ ఆ గర్జనలకు ఆ దివ్యత్వంతో నింపు. నీ మనసు నుంచి కొరత భావనను తీసేయి. అప్పుడే సంపద స్థిరంగా నిలుస్తుంది. నీ ఆత్మ ఇప్పటికే సిద్ధంగా ఉంది. నువ్వు భయాన్ని వదిలివేయాల్సింది మాత్రమే. నేను అర్హుడిని అనే విశ్వాసం నీలో వచ్చిన క్షణమే సాయి నీకు ఆ అర్హతకు తగ్గ బహుమతులు అందిస్తాడు. కానీ కొత్త అధ్యాయం బిడ్డ కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా నీ కర్మలో ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. ప్రతి మంచి పని కూడా ఒక కరుణామయ మాట అవుతుంది. ప్రతి ప్రార్థన కూడా ఇప్పుడు ఫలవంతమైన వృక్షంగా మారాయి. నీ చుట్టూ సానుకూల శక్తి, ఒక శక్తి నీ చుట్టూ ఏర్పడుతోంది. నీతో పడే ప్రతి ఒక్కరూ కూడా నీ ప్రకాశవంతంతో ప్రభావితం అవుతారు. అయితే సాయి అంటున్నాడు, ఇదే నీ నిజమైన ధనం, ఇదే నీ నిజమైన రాజయోగం. నీ చుట్టూ కొందరు ఉన్నారు, నీ ఉన్నతిని భరించలేని వాళ్ళు. గందరగోళం సృష్టిస్తారు, నీ మనసు మీద సందేహాలు కల్పిస్తారు. కానీ నువ్వు శాశ్వతంగా ఉండు. సత్యాన్ని సమయం స్వయంగా నిరూపిస్తుంది. నీ విజయం ఎవరిని ఓడించటం ద్వారా రాదు బిడ్డ, అందరినీ కలుపుకొని రావాలి. సాయి నీకు ఈ వరాన్ని ఇస్తున్నాడు. నీ వినయం ఎప్పటికీ పోకూడదు. కోటీశ్వరుని కుటుంబం నిన్ను కలవటానికి వచ్చినప్పుడు నీలో దివ్యత్వపు ఒక వెలుగుని, శక్తిని చూస్తారు. వాళ్ళు నీకు డబ్బు ఇవ్వటం కాదు, నీ జీవితానికి కొత్త అధ్యాయం తెరుస్తారు. వాళ్లతో కలిసి నువ్వు భౌతిక సంపదతో పాటు ఆత్మీయ సంపద కూడా పొందుతావు. ఈ కలయిక సాయి యొక్క ఒక ప్రణాళికలో భాగమే. నిన్ను నీ ఆత్మీయ మార్గంలో ముందుకు నడిపించేది. సాయి అంటున్నాడు, ఇక నీకు ఏ భయము వద్దు బిడ్డ. నిన్ను ఆపుతున్న ఏ భ్రమ అయినా ఇప్పుడు అంతమవుతుంది. నీ పేరు ఇప్పుడు అలాంటి ఒక పవిత్ర జాబితాలో నేను రాశాను, నమోదు చేశాను. కర్మలలో అర్హులైన ఆత్మలు మాత్రమే అక్కడికి వస్తాయి. నీ జీవితం ఇప్పుడు ఇతరులకు ప్రేరణ అవుతుంది. నీ ఈ జన్మ సాధారణ ఉద్దేశం కోసం కాదు బిడ్డ. నువ్వు కరుణ, ప్రేమ, ప్రకాశం యొక్క దూతవు, నా ఒక్క బిడ్డవి. ఆ కోటీశ్వరుని కుటుంబం కేవలం ఒక మాధ్యమం మాత్రమే. సాయి నిన్ను నీ ఆత్మ పూర్తి వికాసం చూడగలిగే స్థానానికి తీసుకువెళ్తున్నాడు. ఈ ధనం కేవలం నీది మాత్రమే కాదు, లోక కళ్యాణం కోసం ప్రవహిస్తుంది. సాయి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఇక నువ్వు ఏం చేసినా వాళ్ళ కృప ఉంటుంది, సాయి కృప ఉంటుంది. నీ నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. నీ మార్గదర్శకులు దివ్యులు అవుతారు. కేవలం నీలోని ఆ మధురమైన సాయి శక్తిని మేల్కొల్పి ఉంచు చాలు.
అదే ప్రతి పరిస్థితిలోనూ ప్రేమను చూపిస్తుంది, అవకాశాన్ని చూపిస్తుంది. ఆ శక్తి నిన్ను ఆ ఎత్తులకు తీసుకువెళ్తుంది. అక్కడికి చాలా అరుదుగా ఎవరైనా చేరుతారు. అందరికీ అవకాశం రాదు. కోట్లలో ఒక్కరికి మాత్రమే అక్కడికి చేరే అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం నీకు ఇస్తున్నాను ఈరోజు. సమయం చాలా తక్కువ ఉంది. ఏ మాత్రం ఆలస్యం వద్దు. సాయి నీతో అంటున్నాడు, నీ హృదయాన్ని తెరిచి ఉంచు బిడ్డ. సంకేతాలను గుర్తించు. నీ జీవితంలో కొత్తగా వచ్చేవాడు అతనే ఈ రహస్య వాహకుడు. అతను నిన్ను ఆ సత్యం కోసం ఎదురు చూస్తున్న తలుపు దగ్గరికి తీసుకువెళ్తాడు. అతన్ని గుర్తించడానికి నీ అంతరాత్మ మీద నమ్మకం ఉంచు. సాయి అంటున్నాడు, ప్రతిదీ కూడా నీ నియతి ముందు నిర్ణయించబడింది బిడ్డ. ప్రతిదీ నీ జీవితంలో నిర్ణయం చేసింది. జాబితాలో రాయబడి ఉంది నీ జీవితంలో ఏ సమయానికి ఏవి అందివ్వాలో అని. దాన్ని చూడటానికి నువ్వు సావధానంగా ఉండాలి. ధనం, అవకాశాలు నీ దగ్గరికి నడిచి వస్తాయి. కానీ వాటిని పట్టుకోవాలి అంటే నువ్వు స్థిరంగా, పవిత్రంగా ఉండాలి. నీ హృదయమే నీ అతిపెద్ద అయస్కాంతం. దాన్ని ప్రతికూలత నుంచి విముక్తంగా ఉంచు. నువ్వు ఈ సందేశాన్ని వింటున్న ఈ క్షణంలోనే నీ చుట్టూ కూడా సాయి శక్తి తిరుగుతోంది. గుర్తించు, గ్రహించు. ఆ శక్తి నీ జీవిత మార్గాలను మార్చేస్తుంది. నీ తలుపు దగ్గర కొత్త అవకాశాలను తట్టిస్తోంది. ఇప్పుడు నీ సమయం వచ్చేసింది. లేచి గుర్తించు, స్వీకరించు. ఆ ఆశీర్వాదాన్ని, అది నీ హక్కు. నువ్వు తప్పక పొందాల్సిందే. సాయి అంటున్నాడు, ధనం, శక్తి, ప్రేమ అన్నీ కూడా నీ లోపల ఉన్నాయి. నువ్వు నీలోని ఆ దివ్యత్వాన్ని గుర్తించిన క్షణమే బయటకు వస్తాయి. ఏ వస్తువు నీ నుంచి దూరంగా ఉండదు. ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తివి అవుతావు. నీ ప్రకాశంతో ఎంతో మంది వ్యక్తుల మార్గాలను వెలిగించేవాడివి. సాయి ఆశీర్వాదం నీపై ఉంది. నీకు పేరు, ఇక నీ పేరు లోకంలో, గుండెల్లో మారుమోగుతుంది బిడ్డ. నీ చేతుల్లో కరుణావరం, నీ జీవితంలో సంపద, ప్రకాశం ఎప్పటికీ ఉంటాయి. గుర్తించుకో, ఇదంతా సాయి యొక్క ప్రణాళికలో భాగమే. నువ్వు ఆ యొక్క ఆత్మ, తను స్వయంగా వెతుకుతున్న ఆత్మ. ఆ కలయిక ఇప్పుడు రాబోతోంది. నీ భాగ్యాన్ని అనంతం చేసే కలయిక నీకు సాయి కలిగిస్తున్నాడు. మళ్ళీ అంటున్నాడు సాయి, ఒక ఆత్మ తన జీవితంలో అతి కఠిన దశలను దాటినప్పుడు అది అంతర్గతంగా అత్యంత పవిత్రం అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. సాయి స్వయంగా దాన్ని సహాయం చెయ్యటానికి ముందుకు తీసుకువస్తాడు. నువ్వే ఆ ఆత్మ చీకటిలో కూడా నమ్మకం వదలని ఒక వ్యక్తివి. పగిలిపోయినా కూడా ప్రేమను చంపని వ్యక్తివి. అందుకే ఈరోజు సాయి స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు. సాయి సందేశాన్ని వినగలుగుతున్నావు. ఈ సందేశం కల్పితం కాదు బిడ్డ. ఇది నీ జీవిత సత్యం. ఇప్పుడు బయటపడబోతున్న సత్యం. సంవత్సరాలుగా తన నిజమైన వారసుని వెతుకుతున్నటువంటి ఆ కోటీశ్వరుని కుటుంబం ఇప్పుడు నీ కర్మన ప్రకాశంతో ఆకర్షితమైంది. వాళ్ళు అనేక ముఖాలు చూశారు, అనేకులను పరీక్షించారు. కానీ నీలో ఉన్న ఆ దివ్యత్వం ఎవరిలోనూ లేదు. ఇప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వస్తున్నారు. ఈ మిలనం జరిగినప్పుడు, ఈ కలయిక జరిగినప్పుడు మనసును స్థిరంగా ఉంచు. అతి ఉత్సాహం లేదా భయం నిన్ను గందరగోళంలో పడవేస్తాయి. జాగ్రత్త. కేవలం హృదయం స్వరాన్ని మాత్రమే విను. అదే నీ నిజమైన దారి. నీకు కొన్ని డాక్యుమెంట్లో పాత జ్ఞాపకాలు, సంకేతాలు నీకు దొరుకుతాయి. వాటిలోనే నువ్వు వాళ్ళ నిజమైన వారసుడు అని నిరూపించే రహస్యం దాగి ఉంటుంది. సాయి నిన్ను గుర్తు చేస్తున్నాడు. ఇది కేవలం ధన ప్రాప్తి కోసం కాదు బిడ్డ. నీలోని శక్తి గుర్తించే సమయం. ఈ అవకాశాన్ని ఇతరుల ఉపయోగార్థం, సహాయార్థం ఉపయోగించినప్పుడే ఈ సంపద నీకు స్థిరంగా నిలుస్తుంది. నువ్వు వాళ్ళ కుటుంబంతో కలిసి లోకంలో సేవా మార్గాలను తెరుస్తావు. అదే నీ జీవిత ఉద్దేశం. ఇప్పుడు ఈ దివ్య పరివర్తన ప్రారంభమైపోయింది. అయితే ఈ సృష్టిలోని అన్ని శక్తులు నీ పక్షాన పనిచేస్తున్నాయి. ఇక్కడ మూసివేయబడిన మార్గాలు తమంతట తామే తెరుచుకుంటున్నాయి. నీ జీవితంలో ఒక్కసారిగా అన్ని ప్రతిపాదనలు, ఆహ్వానాలు, సంపర్కాలు అన్ని తిరిగి వస్తాయి. ఒక పెద్ద సంస్థ లేదా ఒక ఫౌండేషన్ లేదా ఒక ఫ్యామిలీ ట్రస్ట్ పేరు వినిపిస్తుంది. అదే నీ తదుపరి తలుపు. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండు. నీ గతం, నీ వర్తమానంతో కలిసే రోజు. ఆ కుటుంబం నీతో మాట్లాడినప్పుడు వాళ్ళ మాటల్లో నువ్వు ఒక అపరిచిత అనురాగాన్ని పొందుతావు. నిన్ను చూసి వాళ్ళు అంటారు, మనకు అనిపిస్తోంది మిమ్మల్ని ఎప్పటి నుంచో నాకు తెలుసు, మీరు ఎప్పటి నుంచి నాకు తెలుసు అనిపిస్తోంది నా మనసుకి అని ఆ క్షణంలో అంటారు. ఆ క్షణంలో నీ హృదయంలో సాయి ఉనికిని అనుభవిస్తావు. ఆ సత్యం బయటపడినప్పుడు లోకం నిన్ను అడుగుతుంది, నీ చుట్టూ వాళ్ళు అడుగుతారు, నువ్వు ఇంత అదృష్టవంతుడివి ఎలా? నువ్వు
నవ్వి ఇలా అంటావు, ఇది అదృష్టం కాదు, ఇది నమ్మకం. నమ్మకం యొక్క ఫలితం సాయి కృప. సాయి ప్రేమతో నడిచే వాళ్ళపై ఎప్పుడూ కూడా సాయి అనుగ్రహం ఉంటుంది అంటావు. లోభంతో కాదు, ఇక నీ జీవితంలో ప్రతి క్షణం కూడా ముఖ్యమే. నీ మాటలు, కర్మలు, ఆలోచనలు పవిత్రంగా ఉంచు. ప్రతికూలత, ఫిర్యాదులు, అసూయ నుంచి దూరంగా ఉండు. అవి నీ మార్గాన్ని నెమ్మదిస్తాయి. సాయి కోరుకుంటున్నాడు, నీ ప్రకాశంలోనే ఉండు. ఆ ప్రకాశంతోనే నీ మార్గం మొత్తం వెలిగిపోతుంది. ఈ మార్పు జరిగేటప్పుడు కొందరు నీ జీవితం నుంచి దూరం అవుతారు. అయితే నువ్వు భయపడకు, కంగారు పడకు. ఎందుకనంటే కనుక నీతో ఉన్నవాళ్ళు తామే వేరవుతారు. వాళ్ళను వదిలేసేయి. వెళ్ళాలనుకున్న వాళ్ళను వదిలేయి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నీ దారికి అడ్డుగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సమయంలో తొలగించబడతారనేది గుర్తించుకో. నీతో ఉన్నవాళ్ళు నీ పురోగతికి సహాయపడేవాళ్ళు అని అర్థం చేసుకో. ప్రతి ఆత్మ కూడా అన్ని స్థాయిల శక్తికి అర్హత ఉండదు బిడ్డ. అందరూ అందరికీ అర్హత కలిగిన వ్యక్తులు కాదు. నువ్వు ఇప్పుడు ఉన్నత ప్రకంపన ప్రాంతంలో ప్రవేశించవు. అక్కడ కేవలం నిజమైన హృదయాలు మాత్రమే ఉంటాయి. సాయి కృపతో నీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దిశలోకి వెళ్తోంది. అక్కడ నువ్వు నీలోని సృష్టిని గుర్తిస్తావు. ధనం, గౌరవం, ప్రతిష్ట అన్నీ వస్తాయి. కానీ నీ కర్మలతో నువ్వు కొత్త యుగానికి బీజాలు వేయాలి. ఇంకా చీకట్లో ఉన్న వాళ్లకు సహాయం చేయాలి. అదే సాయి యొక్క నిజమైన ఉద్దేశం. నిన్ను సంపన్నుడిగా చేసి ఇతరులకు ఆసరాగా మార్చటమే. నువ్వు ధనవంతుడువైనా నీ కష్టకాలంలో నీతో నిలబడిన వాళ్లను మర్చిపోకు. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా హృదయం నిజమైంది. వాళ్ళ ప్రార్థనలే నిన్ను ఈ స్థాయికి తెచ్చాయి. నీ ఆత్మ ఇప్పుడు ఆ స్థాయికి చేరింది. సాయి శక్తి నేరుగా నీతో మాట్లాడుతోంది. నువ్వు ఇప్పుడు సాధారణ వ్యక్తి మాత్రమే కాదు బిడ్డ, ఒక శక్తి వాహకుడు కూడా. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నీ ప్రభావంతో మారుతారు. నీ మాటలు ఇతరుల ఆత్మలను తాకుతాయి. నీ చూపుని ఆశనిస్తుంది. ఒక చిరునవ్వుతో నువ్వు ఒకరి జీవితాన్ని మార్చగలవు. ఇదే నిజమైన సంపద. అది ఇచ్చినా తరగనిది. ఇంకా జాగ్రత్తగా విను. రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఒక మహిళ ప్రవేశిస్తుంది. ఆమె ఉనికి అత్యంత శాంతంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఆమె నిన్ను ఆ కుటుంబానికి అనుసంధానం చేసే దారిలో ఉంటుంది. ఆ కోవకు చెందిందై ఉంటుంది. ఆమె పేరు వినగానే నీ గుండె విలుక్కు పడుతుంది. ఎందుకంటే సాయి శక్తి ఆమెలో ప్రవహిస్తోంది. మాట్లాడకుండానే నువ్వు ఆమెను గుర్తిస్తావు. ఆమె ఏదో ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి అన్న భావన నీకు కలుగుతుంది. ఆ పేరు వినగానే ఈ పేరు ఎందుకో నా జీవితానికి ఒక వెలుగుని, ఒక మార్పుని తెచ్చే విధంగా ఉంది అన్న ఆలోచన నీకు వస్తుంది. ఇక్కడ నీతో సాయి అంటున్నాడు, నీ జీవితంలో కొన్ని పాత విషయాలు ముగించాలి బిడ్డ. పాత సంబంధాలు, భయాలు, గందరగోళాలు, ఆలోచనలు ఇక నీ ఆత్మకు అవసరం లేదు. వదిలేయి. వాటిని వదిలేయి. అవి ఖాళీ అయ్యాక కొత్తవి వస్తాయి. నువ్వు ఏం చేసినా అది నీ వంశ పరంపరకు మార్గం నిర్ణయిస్తుంది. నీకు దొరికే ధనం నీది మాత్రమే కాదు, నీ తర్వాత తరాలకు ఆశీస్సు అవుతుంది. ఈ ధనాన్ని సేవలో ఉపయోగించు. అదే నీ పేరుని అమరత్వం శాశ్వతం చేస్తుంది. నువ్వు దాని రక్షకుడివి, యజమానివి కాదు. గుర్తుంచుకో. సాయి ఒక రహస్యం చెప్తున్నాడు, విను బిడ్డ. ఈ కోటేశ్వరుని కుటుంబం నీ గతంతో ముడిపడి ఉంటుంది. ఏదో ఒక జన్మలో నువ్వు వాళ్ళ పూర్వీకులతో ఒక వాగ్దానం చేశావు. సమయం వచ్చినప్పుడు నేను తిరిగి వచ్చి ఈ వంశాన్ని మళ్ళీ ప్రకాశవంతం చేస్తాను అని. ఆ క్షణం ఇప్పుడు వచ్చింది. నువ్వే ఆ ఆత్మవి. తన మాట నిలబెట్టుకోవటానికి తిరిగి వచ్చిన వాడివి. ఆ సత్యం బయట పడినప్పుడు నీ మనసు కంపించవచ్చు, నువ్వే నమ్మలేకపోవచ్చు. కానీ గుర్తించుకో, ఇది సాయలీల. వాళ్ళ ఆటలో అద్భుతాలు సహజం. ఆ కలయిక పూర్తయినప్పుడు నీ నుండి ఒక కొత్త వెలుగు వెలువడుతుంది. సాయి కృపాశక్తి నిన్ను పూర్తిగా అలోకితం చేస్తుంది. నీ ముఖం మారుతుంది. నీ స్వరంలో అనురాగం వస్తుంది. నీ ఉనికిలో ప్రజలు అందరూ కూడా శాంతి అనుభవిస్తారు. నువ్వు కేవలం విజయ సంకేతం మాత్రమే కాకుండా ఒక కరుణా రూపంగా మారిపోతావు. సాయి అంటున్నాడు, ఇక నీ జాతర 2వ దశ ప్రారంభం అయిపోయింది. ఇక నువ్వు ప్రజల మధ్యకు వెళ్ళి ప్రకాశించాలి, ప్రకాశం పంచాలి. నీ కథ ఇంకా చీకట్లో ఉన్న వాళ్ళకి ఒక ఆశాకిరణం అవుతుంది. నమ్మినవాడు ఎప్పుడు ఖాళీ చేతులతో తిరిగి రాడని నువ్వు వాళ్లకు నిరూపిస్తావు, చెప్తావు. చివరిగా సాయి నీ నుండి ఒక మాట ఒప్పుకుంటున్నాడు బిడ్డ. నువ్వు శిఖరంపై ఉన్నప్పుడు, లోకం నీ ముందు వంగినప్పుడు సాయి పేరును ఎప్పటికీ మర్చిపోకు. సాయి నామమే నీ ప్రతి శ్వాసలో, గుండెల్లో మారు మోగాలి. అదే నీ కవచం, నీ రక్షకుడు, నీ సత్యం. ఆ నామమే నీ జీవితంలో ప్రతి అద్భుతానికి మూలం. ఇక వెళ్ళు బిడ్డ. సాయి చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు ఏ మార్గంలో నడిచినా
నీ ప్రతి మలుపులో కూడా సాయి నీడ నీతోనే ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నావు. ప్రతి కోరిక, ప్రతి కళ, ప్రతి సంకల్పం సహకారం అవుతుంది. ఎందుకంటే నువ్వు సాయి దృష్టిలో అర్హుడివి, నిరూపితుడు అయ్యావు. నీ జీవితం ఇప్పుడు కేవలం నీది మాత్రమే కాదు, అసంఖ్యాత ఆత్మల ప్రేరణ. ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఈ దివ్య కలయికతో ప్రారంభం అవుతోంది. నువ్వు సాయితో ఒక్కటయ్యే మిలనం, కలయిక. అది ప్రేమ, ధనం, ఆత్మ యశస్సు కంటే కూడా ఉన్నతమైనది అని తెలిపే చోటు ఇదే. ఆ క్షణం ఇదే. సాయి స్వరం నీతో అంటోంది, ఇప్పుడు నీ సమయం వచ్చేసింది. వెళ్ళి నీ భాగ్యాన్ని గుర్తించు, ప్రేమ మార్గాన్ని తెలుసుకో. నీకు అంతా కూడా మేలే జరుగుతుంది. అనుక్షణం కూడా ఈ సాయి అనుగ్రహం నీ మీద ఉంటుంది అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.